నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ గ్రామంలో ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డ్ తొలగించాలంటూ ఆందోళనకు దిగారు శివనేనిగూడెం గ్రామస్తులు. కార్యాలయం ముందు చెత్త పోసి నిరసన తెలిపారు. డంపింగ్ యార్డ్తో తీవ్రమైన పొగ, వాయు కాలుష్యం ఏర్పడి అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు గ్రామస్తులు. 5 ఏళ్ల నుంచి పోరాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. డంపింగ్ యార్డ్ తొలగిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఆర్డీఓతో చర్చించి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు గ్రామస్తులు. డంపింగ్ యార్డ్ గురించి శివనేనిగూడెం వాళ్ళ యొక్క ప్రజలు మాకు గతంలో కూడా 1 వీక్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బతుకమ్మ కుంటలో గతంలో చెత్త పోసారు. దానివల్ల అక్కడ ఉన్న రైల్వే బ్రిడ్జ్ కింద వాటర్ కూడా స్టాగ్నేషన్ అయ్యి రాకపోకలకు, హైవే రాకపోకలకు ఇబ్బంది కలిగినందున సర్వే నెంబర్ 55లో మాకు గతంలో 2020లో 2 ఎకరాల 3 గుంటలు ఎంఆర్ఓ ద్వారా ఇవ్వడం జరిగింది. అట్టి డంపింగ్ యార్డ్లో ప్రస్తుతం పట్టణంలో చెత్తను అక్కడ డంప్ చేయడం జరుగుతుంది. కానీ అక్కడ పట్టణ ప్రజలు మాకు ఇబ్బంది జరుగుతున్నది అని చెప్పి మాకు వినతి ద్వారా కలెక్టర్ గారికి నాకు కూడా చెప్పడం జరిగింది. పై అధికారులకు నేను కూడా తెలియజేయడం జరిగింది. గౌరవ ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మాకు ఇవ్వవలసిందిగా కూడా లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది. కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. బహుశా 2-3 రోజుల్లో దాన్ని కార్యరూపం దాల్చి ఆర్డీఓ గారు కూడా విజిట్ చేస్తామని చెప్పారు. ఆర్డీఓ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కావున ఈ సమస్యను త్వరలో పరిష్కరించి శివనేనిగూడెం వారి ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తాం. కమిషనర్ ముందు, ఆఫీస్ ముందు చెత్త పోసి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేసి వెంటనే అక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తొలగించాలి. అది గ్రామానికి ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నది. దానివల్ల ప్రధానంగా ముసలి వాళ్లకు, చిన్నపిల్లలకు అనేక రకమైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, అదేవిధంగా కలెక్టర్ గారు తీసుకెళ్ళాం, కమిషనర్ గారు చెప్పినాం. అనేక సార్లు చెప్పినా కొన్ని రోజులు చెత్త ఆపుతూ ఉన్నారు. తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి దొంగచాటును అక్కడ పోస్తూ ఉన్నారు. ఇప్పుడే కమిషన్ చెప్పాం, మీరు వెంటనే దాన్ని డంపింగ్ గా తీసేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి వారికి మీరు డిమాండ్ చేయడం జరిగింది. గతంలో 2 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. మున్సిపల్ చైర్మన్ గారికి ఇచ్చిన తాత్కాలికం అని చెప్పిండు, ఇది శాశ్వతంగా వస్తుంది. ఎమ్మెల్యే గారికి దరఖాస్తు పెట్టినాం. గతంలో చిరుమర్తి లింగయ్య గారికి, ఇప్పుడున్న వేముల వీరేశం గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ కూడా దరఖాస్తులు పోతా ఉన్నాం. కానీ వాళ్ళు ఈ సమస్య మీద ఎటువంటి సమస్య పరిష్కారం అయితే చేయట్లేరు. ఇప్పటికీ సరే తాత్కాలికం అని చెప్పి ఆగినా కానీ నిన్న కమిషనర్ గారు తీసుకొచ్చి మొత్తం మిషన్లను తీసుకొచ్చి ఆడబెట్టి పర్మనెంట్ చేస్తామని చెప్పి చేస్తా ఉన్నారు. పొద్దున నేను ఇదే కమిషనర్ గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లా పనిచేస్తున్నారు ఏంటంటే, అక్కడనే మాకు ఎంఆర్ఓ గారు రాసి ఇచ్చారు, మేము అక్కడనే పర్మనెంట్ చేస్తున్నాము, బునాది తీస్తున్నాము, గోడ పెడతాము, మిషన్లు వస్తున్నాయి, శాశ్వతంగా చేస్తున్నాం అని చెప్పి చెప్పడం వల్లనే ఈ సీరియస్ యాక్షన్ మేము తీసుకోవాల్సి వచ్చింది గ్రామ ప్రజల తరఫున. ఇప్పుడు ఇది క్యాన్సల్ చేయకపోతే మాత్రం పిల్లాది మేర కానించి గ్రామ ప్రజలు మొత్తం వచ్చి ఇక్కడనే కూర్చుంటాం. కమిషన్ లెక్క కాకుండా ఒక పార్టీ నాయకుడుగా, ఒక పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధిగా మాట్లాడుతా ఉన్నాడు. బాధ్యత రహితంగా మేమందరం కూడా 2 మంత్స్ నుంచి తీవ్రంగా మూవ్మెంట్ చేస్తా ఉంటే ఆయన ఏ ఒక్క రోజు కూడా సమస్య వినకుండా, పరిష్కారం చేయకుండా దానికి అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా తన యొక్క మున్సిపల్ కమిషనర్ గారి మాటలు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గారిని వెంటనే పై అధికారులు సస్పెండ్ చేయాలి. ఇక్కడ నుంచి చిట్యాల నుంచి ఆయన మున్సిపల్ కమిషనర్ గా ఇక లోకల్లో పనికిరాడని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.